దేవునికి మరియు మనకు మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి అయిన యేసు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈరోజు మన తల్లి శ్రీసభ తండ్రిని తెలుసుకోవడానికి కృషి చేయమని మనల్ని కోరుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? యేసువును మన రక్షకునిగా మరియు ప్రభువుగా అంగీకరించాలి. అప్పుడు ఆయన తండ్రిని మనకు యేసు ప్రభు తెలియజేస్తాడు. నేటి సువార్తలో మత్తయి 11వ అధ్యాయము 25 నుంచి 30 వరకు వాక్యంలో యేసు పరలోక రహస్యములను శిశువులకు వెల్లడించినందులకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం మనం చూస్తున్నాము. ఆయన శిశువు అని ఎందుకు అన్నాడు? ఇంకా ఎదిగ దశలో ఉన్న బిడ్డ అని కూడా అనలేదు కదా. ఇంకా ఎదిగ దశలో ఉన్న శిశువులు కూడా అనగలేదు. ఒక శిశువు ఏదైనా గ్రహించగలడా? అది తన తల్లిదండ్రులను మరియు వారి కొన్ని సంకేతాలను గుర్తించగలడు. కానీ ఒక శిశువు అమాయకత్వానికి మరియు వినయానికి ప్రతిరూపం. శిశువు హృదయం ఉన్నవాడు మాత్రమే పైనుండి వచ్చే ప్రకటనలు పొందగలరు. దేవుని దూత బేత్లెహేములోని గొర్రెల పిల్లలకు తప్ప మరెవరకు యేసు జననాన్ని ప్రకటించలేదు. దేవుడు అమాయక మరియు వినయస్తుల హృదయములను ఎరుగుడు. శిశువు యొక్క ఈ 2 లక్షణాలను ఉన్నవాడు మాత్రమే పైనుండి వచ్చే రహస్యములను స్వీకరించగలరు. ఈరోజు పునీత పౌలు గారు యేసు ఒక అదే వైఖరిని కలిగి ఉండుమని ఫిలిప్పీ రాసిన లేఖనములో 2వ అధ్యాయంలో 6వ వాక్యం నుండి మాకు సలహిస్తున్నాడు. అదేమిటంటే, ఆయన దేవుడైన తండ్రితో సమానంగా ఉండడాన్ని లెక్కించలేదు. ఆయన దేవుడైన తండ్రితో సమానంగా ఉండడానికి లెక్కించలేదు. ఆయన క్రిందికి వచ్చాడు. ఇది వినయానికి ఇదే అత్యున్నత ఉదాహరణ. దేవుడు మనిషిగా మారాడు. ప్రియమైన విశ్వాసులారా, తండ్రిని మరియు ఆయన ప్రేమను మనకు తెలియజేయడానికి యేసు ఈ త్యాగం చేశాడు. యేసు పిలుపును అంగీకరించడానికి మనం తగ్గినంతగా వినయపరచుకోవడానికి మన సిద్ధంగా ఉన్నామా? పరలోక రహస్యములను గ్రహించడానికి శిశువుల వలె మారడానికి మేము సిద్ధంగా ఉన్నామా? ఇదే దేవుని రాజ్యానికి వారసులుగా మారే మార్గం. మీకందరికీ ధన్యవాదం.